2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి సర్కారు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంతో రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటి చరిత్ర సృష్టించింది. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటింది. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు కాగా రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్య లోటు 79,926 కోట్లు, మూలధన వ్యయం 40,635 కోట్లుగా ఉంది. ఈ బడ్జెట్ పై సహజంగానే అధికార పక్షం జబ్బలు చరుచుకుంటూ ఉంటే విపక్షాల విమర్శలు మొదలుపెట్టాయి. అసలు నిజంగా ఈ బడ్జెట్ ఎలా ఉంది? ప్లస్లేంటి, మైనస్లు ఏంటి? ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టే తొలి పూర్తి స్థాయి బడ్జెట్ పై చాలానే అంచనాలున్నాయి. ఈ బడ్జెట్ ద్వారా ఏపీ ముఖ చిత్రం మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు నిధుల కొరత వెంటాడుతున్నా మరోవైపు అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ బడ్జెట్ గమనిస్తే అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కూడా బడ్జెట్ లో ప్రతిపాదించారు. దాదాపుగా ప్రతి రంగానికి మెరుగైన కేటాయింపులు చేశారు. సూపర్ 6 పథకాలు ఈ ఏడాది పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన నిధులను కేటాయించారు. అదే సమయంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కూడా కేటాయించారు. అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు కేటాయించారు. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం కల్పించారు. అలానే పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సంకల్పంతో కూటమి సర్కారు ముందుకు సాగుతోంది. తద్వారా ఎన్నికలకు ముందు చెప్పిన ఏటా 4 లక్షల ఉద్యోగాలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. రానున్న 5 ఏళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కల్పించడానికి అవకాశం ఉంది. దీంతో బడ్జెట్ లో పెట్టుబడిదారులకు వరాలు కురవనున్నాయి. పెట్టుబడులతో వచ్చే వారికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చే ప్రతిపాదనను తీసుకొస్తున్నారు. అదేవిధంగా ప్రజల జీవన శైలి మరింత సులభతరం చేసేందుకు వీలుగా వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కనీసం 10వ తరగతి చదివిన వారికి సొంత కాళ్లపై నిలబడే శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా నిరుద్యోగానికి చెక్ పెట్టనున్నారు. పేదలను గుర్తించి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యతను ఉన్నత స్థాయి వర్గాలకు అప్పగించనున్నారు. దీంతో పేదరికం పైన కూటమి ప్రభుత్వం విజయం దక్కించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మెజారిటీ ఓటర్లు మహిళలే కాబట్టి వారిని ఆకర్షించేందుకు పెట్టుబడి సాయంతో పాటు అన్ని రంగాల్లోనూ వారిని ప్రోత్సహించే విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా మహిళా సాధికారతను మరింత పై స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తంగా బడ్జెట్ తో ఏపీ ముఖ చిత్రం మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను దగా చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. సూపర్ 6 హామీలకు మంగళం పాడే విధంగా ఈసారి బడ్జెట్లు రూపొందించింది. పైగా కిందటిసారిలాగే సంక్షేమం పేరుతో కోతల నాటకానికి తెరతీసిందని వారు చెప్తున్నారు. వారి ఆరోపణల్ని పరిశీలిస్తే ఎన్నికల హామీలను గాలికొదిలేసి చంద్రబాబు బడ్జెట్ కీలక హామీలకు కూడా ప్రభుత్వం ఎగనామం పెట్టింది. మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణంకి పైసా ఇవ్వని ప్రభుత్వం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు భారీగా కోత విధించింది. అప్పులతోనే అమరావతిని కడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు నెలకు 1500 ఇస్తామని దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఏడాదికి 32,000 కోట్లు ఎగనాం పెట్టింది. తల్లికి వందనం పథకం నిధులకు కోత విధించింది. బడ్జెట్లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం పథకానికి కేటాయించింది. నిజానికి 12,000 కోట్లకు పైగా బడ్జెట్ తల్లికి వందనం పథకానికి అవసరం. గత ఏడాది తల్లికి వందనంకి నిధులు కేటాయించిన ప్రభుత్వం అప్పుడు చెయ్యిచ్చిన సంగతి తెలిసిందే. అలానే దీపం పథకానికి కూడా భారీగా కోత పెట్టింది. 1,55,00,000 మంది లబ్ధిదారుల్ని 90 లక్షలకు కుదించింది. బడ్జెట్లో 4,000 కోట్లకు గాను 2,601 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇక డ్వాక్రా మహిళలకు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం టోకరా వేసింది. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని బడ్జెట్ లో చూపించలేకపోయింది. అన్నదాత సుఖీభవకు కూడా కూటమి సర్కారు భారీగా కోత పెట్టింది. ఈ పథకానికి కేవలం 6,300 కోట్లు మాత్రమే కేటాయించింది. రైతుకు 20,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 10,400 కోట్లకు గాను కేవలం 6,300 కోట్లే కేటాయింపులు చేసింది. ఊదరగొట్టిన ఉచిత బస్సు హామీని బడ్జెట్ లో తుస్సుమనిపించింది కూటమి ప్రభుత్వం. ఉచిత బస్సు పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు.
నిరుద్యోగులను నిండా ముంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రస్తావనే లేకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతికి ప్రభుత్వం ఎగనాం పెట్టింది. ఇలా ప్లస్లు మైనస్లతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను కేటాయించింది కూటమి ప్రభుత్వం. కేటాయింపుల వరకు ఎలా ఉన్నా ప్రస్తుతం ఈ ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాల్ చూపించిన మేరకు సంపదను సృష్టించి ఆదాయాన్ని పెంచుకోవడం. అది లేకపోతే ఇవన్నీ కాగితపు లెక్కలు, కాకి లెక్కలుగానే మిగిలిపోతాయి.